హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో మనం 18th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు నిన్నటి కరెంట్ అఫైర్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నిన్న మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కానీ ఏదైనా సరే. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ ఏందో చూద్దాం. సో ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క 7 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఈ యొక్క మన కంట్రీ యొక్క ఫస్ట్ అండర్ వాటర్ అంటే విత్ ఇన్ ద వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టనెల్ ఇన్ అస్సాం. అంటే ఈ యొక్క రోడ్ యాజ్ వెల్ యాజ్ ద రైల్వే రెండు కూడా ఉంటాయి అనమాట. దీన్ని మనం ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టనెల్ ఇన్ అస్సాం, ఇండియాలో ఫస్ట్ టైం. సో మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్కస్ చేసే కన్నా ముందు దీన్ని ఎంత ప్రాజెక్ట్తోని అప్రూవ్ చేయడం జరిగింది, అండ్ ఇది ఏ రెండు ప్రాంతాల మధ్యలో జరుగుతుంది, అండ్ అండర్ వాటర్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, అండ్ ఇది బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించింది కాబట్టి బ్రహ్మపుత్ర రివర్కు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బ్రహ్మపుత్ర రివర్కు ఉన్నటువంటి కొన్ని వేరే వేరే పేర్లు ఏ విధంగా ఉన్నాయి, అండ్ బ్రహ్మపుత్ర నది యొక్క కొన్ని విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇది మనకి కంట్రీస్ ఫస్ట్ అండర్ వాటర్ రోడ్, దాంతోపాటు రైల్ టెనెల్ రెండు కూడా ఉంటాయి అండర్ బ్రహ్మపుత్ర రివర్. ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావాల్సింది ఇది ఏ రివర్ కింద అని అడుగుతారు. బ్రహ్మపుత్ర రివర్ కింద అనమాట. సో దీన్ని అప్రూవ్ చేసింది ఎవరు? క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్. మరి మీరు చెప్తారా ఎన్ని క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి మన ఇండియాలో అని చెప్పేసి ఆన్సర్ ఏదని ట్రై చేయండి. అండ్ దాంతోపాటు చెప్పడం మర్చిపోయాను, ఈ పీపీటీ తెలుగు అండ్ ఇంగ్లీష్ నోట్స్ అండ్ తెలుగు నోట్స్ రెండు కూడా మీ సంతోష్రావు సార్ క్లాసెస్ అన్న యాప్లో మీరు చెక్ చేయవచ్చు. ఓకే, తెలుగు నోట్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ది నేను మీకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ పీడిఎఫ్. ఓకే, సో క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్ చేయడం జరిగింది అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టనెల్ అండర్ బ్రహ్మపుత్ర రివర్ అస్సాంలో. అండ్ దీని ప్రాజెక్ట్ యొక్క టోటల్ కాస్ట్ 18,662 crores. ఇది 33.7 గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంది? మనం కొత్తగా కట్టేటటువంటి ప్రాజెక్టును మనం గ్రీన్ ఫీల్డ్ అంటాం. ఉన్న ప్రాజెక్టును డెవలప్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. అండ్ అండర్ గ్రౌండ్లో ఎన్ని కిలోమీటర్స్? 15.79 kilometers అండర్ గ్రౌండ్లో ఉండబోతుంది. లొకేషన్ గోపూర్ అండ్ నుమాలీగర్ అస్సాంలో. మరి ఇది కన్స్ట్రక్ట్ అవ్వడం వల్ల సుమారు వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది 240 kilometers నుంచి 37 kilometersకి తగ్గుతుందన్నమాట. ఓకే, 33.7 kilometersలో 15.79 kilometers మనకు వచ్చేసి అండర్ గ్రౌండ్స్. ఇదే నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. తెలుసు కదా మనకి నార్త్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు అండ్ దానివల్ల ఫ్లడ్స్, సో దీనివల్ల కనెక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, సరే, ఇది బ్రహ్మపుత్ర రివర్ సంబంధించింది కాబట్టి బ్రహ్మపుత్ర రివర్ గురించి ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ బ్రహ్మపుత్ర రివర్ స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మపుత్ర నదిలో సెడిమెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఈ యొక్క సెడిమెంట్ ఎక్కువగా ఉండడం వల్ల, పూడిక ఎక్కువ ఉండడం వల్ల ఈ రివర్ స్లో అయిపోయి ఈ రివర్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే రివర్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్గా విడిపోతుంది. అందువల్లనే బ్రహ్మపుత్ర నదిలో ఈ యొక్క ఐలాండ్స్ ఈ యొక్క దీవులు ఎక్కువగా ఫామ్ అవుతాయి బ్రహ్మపుత్ర నది వల్ల. మీకు ఐడియా ఉంటే చెప్పండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ యొక్క రివర్ ఐలాండ్ అనేది బ్రహ్మపుత్ర నదిలోనే ఉంది, దాని పేరేంది? ఓకే, సో ఇది మనకి లార్జెస్ట్ రివర్ సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో. అండ్ ఇది మనకి వరల్డ్లోని హైయెస్ట్ రివర్ ఇన్ యావరేజ్ డిశ్చార్జ్, అంటే అంత వాటర్ సముద్రంలో డిశ్చార్జ్ చేస్తున్నటువంటి రివర్ అనమాట. ఎందుకు? విపరీతమైనటువంటి వర్షం వల్ల 2900 kilometers ట్రావెల్ చేస్తుంది. ఇది మనకి ఈ యొక్క లేక్ మపామ్ టిబెట్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఏ గ్లేషియర్ ద్వారా? చమాయుంగ్ డూంగ్ గ్లేషియర్ నుంచి. అండ్ రివర్ని డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. టిబెట్ అండ్ చైనాలో అయితే కనుక యార్లుంగ్ సాంగ్పో, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో దియాంగ్ అండ్ సియాంగ్, అస్సాం బ్రహ్మపుత్ర, అండ్ బంగ్లాదేశ్లో జమున. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కంట్రీస్, ఇది చైనా అంటే మనకి చైనా ఆక్యుపై చేసినటువంటి టిబెట్లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇది ఇండియా అండ్ బంగ్లాదేశ్ 3 countries కవర్ చేస్తుంది. ఇండియా స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అండ్ దీని యొక్క వాటర్ అనేది ఈవెన్ నాగాలాండ్, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, సిక్కిం కూడా కవర్ చేస్తుంది దీని యొక్క డ్రైనేజ్. కాకపోతే మెయిన్గా వెళ్ళేది రివర్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. అండ్ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఫీచర్, వరల్డ్స్ డీపెస్ట్ గార్గ్ అంటే ఈ యొక్క నది ఏర్పరిచేటువంటి లోయ లాంటిది యార్లుంగ్ సాంగ్పో గ్రాండ్ కెనియాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైలీ బ్రేడెడ్ ఛానల్ చెప్పాను కదా, పొడికి ఎక్కువ ఉండడం వల్ల ఇది డిఫరెంట్ బ్రాంచెస్గా విడిపోతుంది. అందువల్ల రివర్ డెల్టాస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. అండ్ ఇది గంగా నదితోని గంగా బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది మనకి బంగ్లాదేశ్. అది చాలా ఫర్టైల్ ఏరియా. ఓకే, బంగ్లాదేశ్లో ఎక్కువగా ఈ యొక్క రైస్ ప్రొడక్షన్, జూట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క డెల్టా వల్లనే. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, LHS 1903 సిస్టమ్ 4 planet డిస్కవరీ. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేందో చెప్తాను. మన ఎర్త్ సోలార్ సిస్టమ్కి దగ్గరలోనే ఒక స్టార్ ఉందన్నమాట. ఆ స్టార్ చుట్టూ 4 planets కూడా తిరగడాన్ని ఈ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కనుక్కున్నారు. ఆ స్టార్ ఏంది?
అండ్ ఆ స్టార్కి సంబంధించి మన సన్తోనే ఎలా కంపేర్ చేయొచ్చు. ఈ స్టార్ ఏంటంటే డ్వార్ఫ్ ప్లానెట్ అంటే జనరల్గా మనం అంతరించిపోతున్న నక్షత్రం లేదా పెద్దగా ఈ యొక్క లైట్ లేనటువంటి నక్షత్రాన్ని మనం డ్వార్ఫ్ స్టార్ అంటారు అనమాట. చూద్దాం దీన్ని ఎవరు కనుక్కున్నారు. ఈ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ యొక్క స్పేస్ టెలిస్కోప్ ఏంది, చియోప్స్ స్పేస్ టెలిస్కోప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నాసా వాళ్ళది ఇలాంటిది మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది కూడా ఉంది. వీళ్ళు 4 ప్లానెట్ సిస్టమ్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, ఏ స్టార్ చుట్టూ తిరుగుతుంది 4 ప్లానెట్ సిస్టమ్, LHS 190 చుట్టూ 3 చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈ స్టార్ అనేది మనకి డ్వార్ఫ్ స్టార్ అనేది ఎర్త్ నుంచి సుమారు 117 లైట్ ఇయర్స్ దూరంలో నుంచి ఉంది. ఇది రెడ్ డ్వార్ఫ్ 117 లైట్ ఇయర్స్. దీని చుట్టూ తిరుగుతున్నటువంటి ప్లానెట్స్ ఎన్ని 4. ఇది సన్ యొక్క మాస్లో 50% ఉంటుంది అండ్ సన్ యొక్క ప్రకాశించేటటువంటి లైట్లో ఇది 5% కలిగి ఉంటుంది. ఇది మనకి వన్ ఆఫ్ ద ఇట్లాంటి రెడ్ డ్వార్ఫ్స్ అనేవి మనకి మిల్కీవే గెలాక్సీకి లో కామన్గా ఉంటాయి అనమాట, మన సోలార్ సిస్టమ్కి దగ్గరలో అండ్ మన గెలాక్సీలో కామన్గా ఉండేటటువంటి స్టార్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి సాహి అండ్ బోధ్ ఇనిషియేటివ్స్. ఇవేంటంటే ఒక ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన యొక్క ఆరోగ్య రంగంలో, వైద్య రంగంలో ఎలా ఉపయోగించవచ్చు, ఈ యొక్క పేషెంట్స్ యొక్క డేటా విషయంలో ప్రైవసీ కాంప్రమైజ్ కాకుండా వాటికి సంబంధించిన ఇనిషియేటివే ఇదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇండియా ఏఐ సమిట్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది కదా, ఈ ప్రోగ్రాంలో భాగంగా వీటిని ఆవిష్కరించబోతున్నారు. చూద్దాం వీటి గురించి. ఈ యొక్క యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చెప్తారా ఎవరు ఇప్పుడు మనకి హెల్త్ మినిస్టర్, అండ్ తను ఈ యొక్క సాహి అండ్ బోధ్ ఇనిషియేటివ్స్ని ఏఐ సమ్మిట్లో ఆవిష్కరించబోతున్నట్టుగా చెప్పారు. అండ్ ఇవి ఏంటంటే ఏఐని సేఫ్గా, రెస్పాన్సిబుల్గా ఈ యొక్క వైద్య ఆరోగ్య రంగంలో ఎలా ఉపయోగించవచ్చు అనే దాని గురించి డీల్ చేస్తుంది అనమాట. సాహి అంటే ఫుల్ ఫామ్ చూద్దాం, స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ ఫర్ ఇండియా. సో దీనికి సంబంధించి స్టేట్స్ కానీ డిఫరెంట్ హాస్పిటల్స్ కానీ లేదా మనకి మెడికల్ కాలేజెస్ కానీ ఏఐని పబ్లిక్ హెల్త్ విషయంలో ఎలా ఉపయోగించవచ్చు అని చెప్తుంది సాహి అనేది. అలా బోధ్ అనేది బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ. అంటే ఈ యొక్క మనం హెల్త్ డేటాని ఏఐ ఉపయోగించి మనం కొన్ని విషయాలు రాబట్టవచ్చు. అంటే ఏ పాపులేషన్కి ఎక్కువగా హార్ట్ డిసీజ్ వస్తుందని, ఎవరికి ఎక్కువగా షుగర్ వస్తుందని, మరి అలా ఉపయోగించే సందర్భంలో పేషెంట్ డేటా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో ఉపయోగించినప్పుడు మరి ఆ డేటా ప్రైవసీ ఉండాలి కదా. దీని గురించి బోధ్ ఇనిషియేటివ్ చెప్తుందనమాట. దీన్ని డెవలప్ చేసింది ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ హెల్త్ అథారిటీ. అండ్ ఇదేం చెప్తుంది, ఈ యొక్క ఏఐ మోడల్స్ని అది కరెక్ట్ పనిచేస్తుందా లేదా చెక్ చేసేటప్పుడు మనం ఇచ్చేటటువంటి హెల్త్ పరమైనటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని యొక్క షేర్ చేయకుండా ప్రైవసీని కాపాడుతుందన్నమాట ఈ 2 ఇనిషియేటివ్స్. ఓకే, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. డిమాండ్ ఫర్ సపరేట్ కాలమ్ ఫర్ డిఎన్టీస్ ఇన్ సెన్సెస్ 2027. మనందరికీ తెలిసిన విషయమే, సెన్సెస్ 2027లో జరగబోతుంది. ఇక్కడ మనకి డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్. మీకు ఐడియా ఉంటే కనుక, సో మనకి ఒక మూవీ ఉంటుంది తమిళ్లో, కార్తీ సినిమా, మనకు అది వచ్చేసేసి కాకి అనుకుంటా సినిమా పేరు వచ్చేసేసి. అందులో కొంతమంది ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళని క్రిమినల్స్గా వాళ్ళని కేటగరైజ్ చేయడం జరిగింది అని చెప్పేసి వీళ్ళే డీనోటిఫైడ్ ట్రైబ్స్. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ అని కేటగరైజ్ చేశారు. తర్వాత ఆ చట్టాన్ని తీసివేయడం జరిగింది. అండ్ వీళ్ళకు సెన్సెస్ అంటే వీళ్ళని గుర్తించడం లాస్ట్ టైం 1931లోనే గుర్తించారు. ఇప్పుడు సెన్సెస్లో వీళ్ళని గుర్తించబోతున్నారు. అండ్ వీళ్ళకి సపరేట్ కాలమ్ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏ రాష్ట్రాల్లో ఎంతున్నారు అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సపరేట్ కాలం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మరి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఏంది? గతంలో వీళ్ళని గుర్తించడానికి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని కమిషన్స్ ఉన్నాయి, అవి ఏందో కూడా చూద్దాం ఒకసారి. ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా RGI యొక్క సెన్సెస్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్లో మనకి నోమాడిక్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరిగే వాళ్ళు ఉన్నారు. అండ్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి సపరేట్ కాలం ఉండాలని చెప్పేసి సెన్సెస్ ఫామ్లో వీళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. సో దట్ వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించవచ్చు. ఈ యొక్క డీనోటిఫైడ్ ట్రైబ్స్ని ఫస్ట్ క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పేసి ఈ యొక్క క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని బ్రిటిష్ వాళ్ళు 1871లో తీసుకొచ్చారు. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో దీన్ని రిపీల్ చేయడం జరిగింది. అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి సెన్సెస్ ఒకసారి 1911లో, ఇంకోసారి 1931లో జరిగింది. 1931లో జరిగిందే లాస్ట్ టైం. అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ సంబంధించి ఇదాతే కమిషన్ 2017లో ఏం చెప్పారంటే, ఇండియాలో సుమారుగా 1200 డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయి. ఇందులో చాలా మట్టుకి SC ST OBCలలోకి వెళ్ళిపోయినాయి. కాకపోతే ఎలాంటి రిజర్వేషన్లు లేనటువంటివి, వర్గీకరణ అంటే ఎందులో క్లాసిఫికేషన్ లేనటువంటివి సుమారుగా 268 అంటున్నారు. అండ్ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా 265 డీనోటిఫైడ్ ట్రైబ్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని SC ST OBCలలో ఇంక్లూడ్ చేయాలన్నారు.
ఈ యొక్క డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్ చూసినట్టయితే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిఎన్టీ అండ్ నానాజీ దేశ్ముఖ్ స్కీమ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్ ఫర్ డిఎన్టీ బాయ్స్ అండ్ గర్ల్స్. నానాజీ దేశ్ముఖ్ తనకి ఇదివరకు భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఐడియా ఉంటే చెప్పండి, నానాజీ దేశ్ముఖ్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అని చెప్పేసి. అండ్ డీనోటిఫైడ్కి సంబంధించి ఈ యొక్క డీనోటిఫైడ్ ట్రైబ్స్ కమ్యూనిటీని వీళ్ళ గురించి అపాయింట్ చేసింది రెనేకే కమిషన్. దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. వీళ్ళు చెప్పిందే ఇదాతే కమిషన్ కూడా చెప్పడం జరిగింది సేమ్. అంటే వీళ్ళని క్లాసిఫై చేసి వీళ్ళకి ఏదో ఒక సంక్షేమ పథకాలు వర్తించేలా చూడండి అని చెప్పేసి. అండ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, ఇది ఒక బోర్డు అన్నమాట. వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా సూపర్వైజ్ చేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5. ఎయిమ్స్ కండక్టెడ్ ఫస్ట్ రిమోట్ అల్ట్రాసౌండ్ ఇన్ అంటార్క్టికా. సో వీళ్ళు ఢిల్లీ నుంచి అంటార్క్టికాలో ఈ యొక్క అల్ట్రాసౌండ్ ఈ యొక్క మెడికల్ డయాగ్నోస్టిక్ అంటే మెడికల్ టెస్ట్ని కండక్ట్ చేశారు. ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రిమోట్ అంటే ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఈ యొక్క అల్ట్రాసౌండ్ కండక్ట్ చేశారు. ఇది మన మెడికల్ హెల్త్లో ఒక ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. అలానే అంటార్క్టికాలో మనకు ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్ ఏంటి అనేది ఐడియా ఉండాలి. ఓకే, మొత్తం 3 ఒకటి ఇప్పుడు వర్క్ చేయట్లేదు, మిగతా 2 వర్క్ చేస్తూనే ఏందో ఐడియా ఉండాలి. సో ఎయిమ్స్ డాక్టర్స్ వీళ్ళు ఫస్ట్ టైం రియల్ టైం ఒక రిమోట్ అల్ట్రాసౌండ్ని కండక్ట్ చేశారు. ఎక్కడ? ఇండియా యొక్క మైత్రి రీసెర్చ్ సెంటర్ అంటార్క్టికాలో. ఇది ఆల్మోస్ట్ 12,000 కిలోమీటర్స్ అవే. అండ్ ఇది ఫస్ట్ ఇలా మనకి టెలి రోబోటిక్ అల్ట్రాసౌండ్ కండక్ట్ చేయడం అంటార్క్టికా రీసెర్చ్ స్టేషన్లో. సో ఈ యొక్క దీన్ని కండక్ట్ చేసింది ఏ ఇన్స్టిట్యూషన్స్? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఢిల్లీ, అలానే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ NCPOCR అండ్ IIT ఢిల్లీ. యాక్చువల్లీ ఇక్కడ ఈ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ని చూసారా, ఇది మన ఇండియాలో ఈ యొక్క పోలార్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఎపెక్స్ ఆర్గనైజేషన్, అంటే అత్యున్నతమైనటువంటి సంస్థ అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు? NCPOR అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. టెలి రోబోటిక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ అంటే ఏంది? డాక్టర్స్ రిమోట్గా ఈ యొక్క అల్ట్రాసౌండ్ని చేయొచ్చు అనమాట. అండ్ మైత్రి రీసెర్చ్ సెంటర్ అనేది ఇప్పుడు మనకి ఇండియాలో పనిచేస్తున్నటువంటి 2వ పర్మనెంట్ రీసెర్చ్ సెంటర్ అంటార్క్టికాలో. అండ్ అంటార్క్టికాలో రెసిడెన్స్ ఎవరు ఉండరు. అండ్ అంటార్క్టికాలో మనకి దక్షిణ్ గంగోత్రి ఫస్ట్ స్టేషన్, ఇది ఇప్పుడు పనిచేయట్లేదు. అండ్ ఇప్పుడు పనిచేస్తుంది ఓన్లీ మైత్రి అండ్ భారతి స్టేషన్స్ మాత్రమే. సో మనం మీకు సింపుల్ క్వశ్చన్, అంటార్క్టికాకి దగ్గరలో ఉన్నటువంటి దేశం ఏది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వెరీ సూన్, త్వరలో ఇండియాకి రాబోతున్నారు. మరి ఈ యొక్క రాబోతున్నటువంటి సందర్భంలో మరి ఇండియా ఫ్రాన్స్ మధ్యలో రిలేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సహకరించుకోబోతున్నట్టుగా చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాలను కూడా మనం ఈ యొక్క ఫ్రాన్స్ నుంచి కొనబోతున్నాం. మరికొన్ని ఆర్డర్ ఇవ్వబోతున్నాం. అందులో కొన్నేమో అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి వస్తాయి, కొన్నేమో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఇవి కాకుండా ఇంకా మనకి ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా 2 దేశాలు కూడా సహకరించుకోవాలని చెప్పేసి మరింత సహకరించుకునే విధంగా చర్చలు జరపనున్నారు. సరే, ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని కలవబోతున్నారు. ఎక్కడ? ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్, అంటే తనే ఇండియా రాబోతున్నారు అనమాట ఫ్రెంచ్ ప్రెసిడెంట్. ఇందులో మెయిన్గా ఇండియా ఫ్రాన్స్ మధ్యలో AI, డిఫెన్స్ కోఆపరేషన్, టెక్నాలజీ కోఆపరేషన్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో కోఆపరేషన్, వీటి గురించి మాట్లాడుకోబోతున్నారు. అండ్ ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఇప్పుడు 2 దేశాలను నడిపిస్తున్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఈ యొక్క ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. దీన్ని లాంచ్ చేసింది 1998లో. ఇది కవర్ చేసేది AI, డిఫెన్స్ కొలాబరేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇండో పసిఫిక్ కోఆపరేషన్ అండ్ UN రిఫార్మ్. UN రిఫార్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా UN సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని అడుగుతుంది కదా. ఇట్లాంటి విషయాలలో కూడా ఫ్రాన్స్ కోఆపరేషన్ అనేది మనకు అవసరం. సో డిఫెన్స్ విషయంలో మొత్తంగా మనం ఆల్మోస్ట్ 114 రఫేల్ ఫైటర్ జెట్స్ని మనం వాళ్ళ నుంచి కొనబోతున్నాం. దీన్ని అప్రూవ్ చేసింది ఎవరు? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇందులో 18 మనం రెడీమేడ్గా తీసుకోబోతున్నాం. అండ్ రిమైనింగ్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తామన్నమాట. ఆల్రెడీ ఇండియాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 36, దాంతోపాటు ఇండియన్ నేవీ వాళ్ళు 26 మనం ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళ గురించి కొనుక్కోవడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి దసాల్ట్ ఏవియేషన్ ఫ్రెంచ్ కంపెనీ తయారు చేస్తుంది. ఓకే, అండ్ మనకి చివరిలో టాపిక్, లాస్ట్ టాపిక్ INS తరంగిణి. సో ఈ యొక్క INS తరంగిణి అనేది విశాఖపట్నం చేరుకుంది. ఎందులో పాల్గొనడానికి? సో ఎందులో పాల్గొనడానికంటే మనకి ఈ యొక్క మిలాన్ నేవీ ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి అనమాట. INS తరంగిణి విశాఖపట్నం జరిగింది. ఇందులో మిలాన్ నేవీ ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి, దాంతోపాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్స్ అంటే వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క నేవీ షిప్ ఏదైతే షో ఉంటుందో అందులో కూడా పాల్గొనబోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, INS తరంగిణి గ్లోబ్ మొత్తం కూడా చుట్టి వచ్చినటువంటి ఇండియాస్ ఫస్ట్ మనకు ఒక ఈ సేలింగ్ షిప్ అని చెప్పొచ్చు. ఓకే,
ఇండియన్ నేవీకి సంబంధించి. సర్కంవేటింగ్ ద గ్లోబ్ 2003, 2004 నుంచి. ఇందులో పార్టిసిపెంట్స్ ఏంది, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ మిలాన్ నేవీ ఎక్సర్సైజ్ ఇది పార్టిసిపేట్ చేయబోతుంది. ఓకే, సో ఇవి మనకి ఈ యొక్క ఓవరాల్గా 7 టాపిక్స్. ఓకే, సరే నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ప్రపోజ్డ్ అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టనెల్ అండర్ బ్రహ్మపుత్ర రివర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ రోడ్ కమ్ rail tunnel project. The underwater tunnel portion longer than 20 kilometers. The project will reduce the travel distance between Gopur and Numaligarh from 240 kilometers to 34 kilometers అంటున్నారు. Second question, with reference to LHS 1903 planetary system, consider the things. It is a red dwarf star located about 117 light years from Earth and it's ఇది ప్రకాశవంతంగా ఆల్మోస్ట్ సన్కి హాఫ్ ఉంటుందంటున్నారు. రెడ్ డ్వార్ఫ్స్ ఆర్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద మిల్కీ వే గెలాక్సీ అంటున్నారు. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు డీనోటిఫైడ్ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, ఓకే, ఇవి రిపీల్ చేయడం జరిగిందంటున్నారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. 1931 సెన్సెస్, లాస్ట్ సెన్సెస్ వీళ్ళకి సంబంధించింది అంటున్నారు. ఇదాతే కమిషన్ ఐడెంటిఫైడ్ సర్టెన్ డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ విచ్ వర్ క్లాసిఫైడ్ యాజ్ SC, ST, OBC అంటున్నారు. ఓకే, సో మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కదా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 18 ఫిబ్రవరికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో ఎలా ఉంది, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.